సో ఈ భూభారతి అంతకంటే ముందున్న ధరణి ఇక దొందే అన్నట్టుగా ఒక రకంగా తయారవుతున్నాయి వాస్తవానికి అయితే. అయితే ఈ డేటా లీకేజీలకి కారణాలు దొరకబడడంలో ఖచ్చితంగా ప్రభుత్వాలని విఫలమవుతాయని చెప్పుకోవాలి. గత 10 ఏళ్లలో అడ్డగోలుగా దోపిడీ జరిగింది. ధరణి పేరుతోటి అక్రమాలకు తెరలేపిరు అధికారులు అని చెప్పేసి మస్తుగా వార్తలు చెప్పుకున్నాం. ఈ 2 ఏళ్లకు గవ్వే కథనాలు నడిచింది. దాని మీద ఫోరెన్సిక్ ఆడిట్ నడుస్తుందని రకరకాల వార్తలు చెప్పుకు వచ్చినాం కదా. మరి ఆడిట్ ఏడు దాకా వచ్చిందో ఏమో కానీ ఇగో దీని డేటా మొత్తం ప్రైవేట్ ఒక యాప్ల ల్యాండ్ డీడ్ అని ఒక యాప్లకి మొత్తం డేటా పోతుంది. భూభారతిలో ఉండాల్సినటువంటి డేటా భూభారతిలో కూడా లభ్యమైతలేదు కానీ ఈ ప్రైవేట్ యాప్ చేతిలో క్లియర్ డాక్యుమెంట్ ఇట్లా కొట్టంగానే మంచి ఎంత జూమ్ చేసినా కూడా పల్లిపోకుండా మంచిగా వస్తుందట. 49 కేవలం 49 రూపీస్కే. చూడండి, ప్రైవేట్ చేతిలో భూభారతి భూ వివరాలు 49 రూపాయలు కొడితే మొబైల్లోకి ల్యాండ్ డీటెయిల్స్. ఎట్లా సాధ్యమైన సార్ ఇది లీగలా ఇల్లీగల్ అనేది అయితే తెలియాల్సి ఉంది. సేల్ డీడ్స్ కానీ ఈసీలు కానీ ఇట్లా అన్ని ఒకటి చోట భూభారతిలో కనిపించని విలేజ్ మ్యాప్స్ భూభారతిలో దొరుకుతలే మనకి ఈ యాప్లో దొరుకుతాయి అట. సర్కారుకు సాధ్యం కానిది ల్యాండ్ డీడ్ కు ఎట్లా సాధ్యమైంది? ఇక్కడ 49 రూపాయలకే డేటా లీక్ అవుతుంటే వీళ్ళు మళ్ళా వెలుగుల చూడరు ఒకసారి భూభారతిలోను ధరణి అక్రమార్కులు ఏం చేద్దాం కవర్ డ్రైవ్ లేక వస్తుంటున్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ లో వెలుగులోకి నిగ్గు తెరిచేందుకు ఉన్నతాధికారుల కమిటీ. ఈ ఫోరెన్సిక్ ఆడిట్ ఎన్ని సంవత్సరాలు ఆడిట్ చేస్తుంది? గత 10 ఏళ్లలో వాళ్ళు చాలా దారుణాలు చేసిన మాట వాస్తవమే, మా అందరికి కూడా తెలుసు, మీరు చెప్పి కూడా వాస్తవమే. కానీ చర్యలేవి ఆ 10 సంవత్సరాల కాలంలో ఈ డేటా లీకేజీకి పాల్పడి అక్రమాలకు పాల్పడినటువంటి అధికారుల మీద యాక్షన్ తీసుకురా. క్లియర్ గా ఫోరెన్సిక్ ఆడిట్ లో ఏ సర్వర్ అంటే ఏ సర్వర్ పనిచేసింది, ఎక్కడ ఏ ఐపీ అడ్రస్ ద్వారా ఎవరి లాగిన్లకి వెళ్ళి ఈ ట్రాన్సాక్షన్ జరిగినది క్లియర్ డేటా ఉంటుందని చెప్పారు కదా. మరి వాళ్ళు దొరకబట్టిరా, వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? నమ్మకం కలగాలంటే మీ మీద ఆ పని చేయాలి కదా. ఇగో ప్రభుత్వ భూములు ప్రైవేట్ వారు చేసే కుట్ర జరిగినట్టు అనుమానాలు 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని మంత్రి పొంగులేటి ఆదేశాలు. రెవెన్యూ శాఖలో కలకలం. ఈ కలకలం ఇంకెన్ని ఏళ్ళు నడుస్తుంది? 2.5 ఏళ్ళు అవుతుంది. ఖచ్చితంగా నాలంటి వాళ్ళు అయితే ఆ ధరణిలో అక్రమాలు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. భూభారతిలో కూడా ఈ మధ్య కాలంలో ఆ చలనాల విషయంలో పెద్ద దుమారం రేగింది కదా, అవగతవగ జరిగింది, దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. వీఆర్ వెయిటింగ్ ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు మీరు అని. మీరు యాక్షన్ తీసుకుంటేనే మీరు చేసిన ఆరోపణలకు ఒక అర్థం ఉంటుంది, మీకు కూడా ఒక అర్థం ఉంటుంది, విలువ ఉంటుంది. మొత్తం ఈ ఫోరెన్సిక్ ఆడిట్ లో విస్తుపోయే విషయాలు పేపర్ మీద కనబడితే ఏం లాభం? సో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాం మేము. ఇగో భూభారతిలో ధరణిల అక్రమాలు, ఇగో ఈ వివరాలేమో వాళ్ళకి పోయినాయి. ఇది కథ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి.